భగవద్గీత 319వ రోజు 11వ శ్లోకం. యదాక్షరం వేసవిదో వదంతి విశంతి యద్యతయో వితారాకః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యో. యత్ అక్షరం వేసవిదం వదంతి విశంతి యత్ యతాయః వితారాగః యత్ ఇచ్ఛంతం బ్రహ్మచర్యం చరతి తత్ తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యో. వేసవిదః వేదవేత్తలు యత్ దేనిని అక్షరమని వదంతి చెప్పుచున్నారు, వితరాగః రాగమును విడిచిన, యతాయః యతులు యత్ దేనిని విశంతి చేరుచున్నారు, యత్ దేనిని ఇచ్ఛంతః కోరుచున్నవారే బ్రహ్మచర్యమును చరంతి పూనుచున్నారో తత్ అట్టి పదం స్థానమును తే నీ కొరకు సంగ్రహమున ప్రవక్షు వివరించి చెప్పుచున్నాను. వేద విధులైన విద్వాంసులు ఆ పరమాత్మను శాశ్వతుడు అని ప్రస్తుతింతురు. ఆసక్తిరహితులై యత్నశీలురైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేశింతురు. ఆ పరమపదమును కోరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్య వ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమును గూర్చి సంగ్రహముగా నేను నీకు వివరింతును. The scholars well versed in the Vedas describe that Supreme Soul as eternal, imperishable. The ascetics who are free from attachments and strive with effort enter into the Supreme Abode. Desiring that Supreme Abode, celibates practice the vow of celibacy, Brahmacharya. I shall briefly explain that Supreme Abode to you.